ఆంధ్రప్రదేశ్లో అధికారమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్దే అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ అధికారంలో ఇతర భాగస్వాములు ఉన్నా కూడా వాళ్ళ పాత్ర పరిమితమనే చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ అంతా మా ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. అటు కాంట్రాక్టులైనా ఇటు పవర్ ప్రాజెక్టులైనా వాళ్లకు నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కళ్ల ముందు ఇందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు అలా పెట్టించి మరి ఇలా వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు కేటాయిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని చంద్రబాబు సర్కార్ ఒక ఫ్యామిలీకి పూర్తిగా దారాదత్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇవే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది అన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి అధికారం ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్లు తమ అనునాయులకు మాత్రమే ఏకపక్షంగా కట్టబెడుతున్నారనే విమర్శలున్నాయి. నిన్న మొన్నటి వరకు మామ కంపెనీకి 4 భారీ విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించిన సర్కార్ ఇప్పుడు అల్లుడు కంపెనీకి కూడా మరో విద్యుత్ ప్రాజెక్టు కేటాయించడానికి సిద్ధమైంది. ఎవరు ఈ మామ అల్లుళ్ళు అంటారా? ఆయనే నవయుగ విశ్వేశ్వరరావు, ఆయన అల్లుడు రఘురాయల. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కారు ఇటీవల వరకు నవయుగ ఇంజనీరింగ్, చింతా గ్రీన్ ఎనర్జీ పేరు మీద కలుపుకొని 5360 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పవర్ ప్రాజెక్టులను వివిధ జిల్లాల్లో కేటాయించింది. ఇందులో పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు సోలార్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. చింతా గ్రీన్ ఎనర్జీ కంపెనీ విషయంలో అయితే అలా కంపెనీ పెట్టారో లేదో ఇలా ప్రాజెక్టులు కేటాయించుకుంటూ పోయారు. ఇప్పుడు అవి చాలవు అన్నట్లు నవయుగ విశ్వేశ్వరరావు అల్లుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు కూడా మరో 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు కేటాయించడానికి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దగ్గర జరిగిన ఎస్ఐపిసి సమావేశంలో ఓకే చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అంటే దీన్ని కూడా కలుపుకుంటే మామ అల్లులకు చెందిన కంపెనీలకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 6160 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పవర్ ప్రాజెక్టులు కేటాయించినట్లు అవుతుంది. ఇది ఇంతటితో అయిపోయింది అనుకుంటే పొరపడినట్లే. రాజధాని అమరావతిలో కూడా ఇప్పటికే ఆర్బీఆర్ ప్రాజెక్ట్స్ కు దగ్గర 4377 కోట్ల రూపాయలు విలువైన 8 పనులు కేటాయించారు. ఇక నిర్మాణ పనులే కాక ఈ మామ అల్లుల కంపెనీలకు ఇప్పుడు పవర్ ప్రాజెక్టు కేటాయించడానికి కూడా సిద్ధమయ్యారు. ఇది అంతా కూడా ఒక ఎజెండా ప్రకారమే సాగుతోంది అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వీటితో పాటు కొన్ని మైనింగ్ వ్యవహారాలకు కూడా పలు కంపెనీలను బినామీగా ఉపయోగిస్తున్నారు అని అధికారిక వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఏపీలో ఎన్ని వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకున్న చింతా గ్రీన్ ఎనర్జీకి ఇప్పటి వరకు వెబ్సైట్ కూడా రెడీ కాలేదు. గూగుల్ చేస్తే లాంచింగ్ సూన్ అని కనిపిస్తోంది. అంటే ముందు వేల కోట్ల రూపాయల విలువైన వేల మెగావాట్ల ప్రాజెక్టులు దక్కించుకొని ఆ పని చిన్నగా చేస్తారు అన్నమాట. అంతే. మరి వడ్డించేవాడు మనవాడైతే వెబ్సైట్ ఏంటి, కంపెనీ తర్వాత రిజిస్టర్ చేస్తామన్న ముందైతే ప్రాజెక్టులు అయితే ఇచ్చేలా ఉన్నారు. ఇక అధికార పార్టీ తమకు అనుకూలంగా ఉండే వారికి ఇన్ని వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు కట్టబెడితే మిగతా ఇండస్ట్రీల పరిస్థితి ఏంటి అని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నారు. సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం పార్టీ కేంద్ర మాజీ కార్యవర్గ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రభుత్వం ఒక శాస్త్రీయ అధ్యయనం చేసుకుని ఎంత సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేయవచ్చు, టైడల్ ఎనర్జీ, థర్మల్ విద్యుత్ తీయవచ్చు అని అధ్యయనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలా ఏం చేయకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్లకు వేల కొద్దీ మెగావాట్లు మంజూరు చేయటం, మెగావాట్కు పెద్ద మొత్తంలో రేట్ ఇవ్వడం, ఆ భారమంతా ప్రజలపై మోపడం సరికాదు అన్నారు. సోలార్ ప్రాజెక్టుకు మొదట వ్యయం ఎక్కువ అవుతుంది, కానీ ఆ తర్వాత నిర్వహణ ఖర్చు చాలా తక్కువ ఉంటుందంటున్నారు. కాబట్టి దానికి తగ్గట్లుగా వ్యయం కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుత్తేదారులకు ఈ ప్రాజెక్టులు కట్టబెట్టడం పునఃసమీక్ష చేయాలని వారు డిమాండ్ చేశారు. వీటిని రద్దు చేసి రేట్ టెండర్ల ద్వారా తక్కువ ధర కోట్ చేసిన వారికి మాత్రమే కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టాలన్నారు. గ్రీన్ ఎనర్జీ పేరుతో రాష్ట్రంలో అనేక విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రధానంగా సోలారు, ఆ తర్వాత విండ్ ఎనర్జీ. వీటిలో
సాంప్రదాయతరమైనటువంటి ఈ విద్యుత్తు రావడం అనేది మంచిదే, ఎందుకంటే పొల్యూషన్ తక్కువ ఉంటుంది. అయితే దీంట్లో గుత్తాధిపత్యం ఇప్పుడు మొత్తం విండ్ ఎనర్జీ అంతా రాయలసీమలో అదాని కంపెనీ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ వాళ్ళవి మనకు ఫ్యాన్లు కనపడుతుంటాయి. అట్లాగే ఈ నవయుగ కంపెనీకి సంబంధించి కూడా చాలా పెద్ద మోతాదులో వాళ్ళకు పవర్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు. సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా తెలుస్తున్నది. ఆ రకంగా ఏమంటే రూలింగ్ పార్టీ తమకు అనుకూలంగా ఉండేటువంటి, తనకు అనుయాయులుగా ఉండేవాళ్ళు లేదా తమకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళకే ఇన్ని వేల మెగావాట్ల ప్రాజెక్టులు కనుక ఇస్తే మిగతా ఇండస్ట్రియలిస్టులు మరి వాళ్ళేం కావాలా? అంతేకాదు అసలు ఏదైనా ఒక శాస్త్రీయ అధ్యయనం ఎంత సోలార్ ఎనర్జీ కావాలి, ఎంత తీయొచ్చు మనం, ఎంత విండ్ ఎనర్జీ తీయొచ్చు, అట్లాగే టైడల్ ఎనర్జీ కూడా తీయొచ్చు రాష్ట్రంలో, ఎందుకంటే చాలా పెద్ద సముద్ర తీరం ఉంది. అలా థర్మల్ ఎనర్జీ అంటే తీయొచ్చు, హైడ్రో ఎనర్జీ ఏమైనా ఏమీ లేకుండా ఎవరితో మనకు అనుకూలంగా ఉంటే వాళ్ళకు వేల కొద్ది మెగావాట్లు మంజూరు చేయడం, ఆ మెగావాట్లకు విపరీతమైన రేట్లు పెట్టడం, ఆ రేట్లన్నీ కూడా ప్రజల నెత్తి మీద వేయడం. ఎందుకంటే మనం అదాని ప్రాజెక్ట్ చూసాం. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం ఇవ్వనంత ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తుంది. జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. దాన్ని ఇప్పుడు తెలుగుదేశం కంటిన్యూ చేస్తుంది. అట్లాగే ఈ మిగతా సోలార్ ప్రాజెక్టులు కూడా, ఎందుకంటే సోలార్ ప్రాజెక్టుల యొక్క వ్యయం మొదట్లో ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత వ్యయమే ఉండదు. మీరు కంటిన్యూస్గా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అదే రేటుకి ఇవ్వడం అంటే ప్రజల సొమ్ము దోచి వాళ్ళకి అప్పచెప్పడమే. ఇది సరైనది కాదు. కాబట్టి తక్షణం వీటన్నిటినీ పునఃసమీక్ష చేయాలి. సోలార్ ఎనర్జీ అనేది ఒక గుత్తాధిపత్యానికి ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని దోచుకోవడానికి అనుమతించరాదు. పోటీ పెట్టాలి. ఆ పోటీలో తక్కువ రేటు ఎవరు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ముందే ఒక రేటు నిర్ణయం చేసి ఈ సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఇవ్వడం మాత్రం సరైనది కాదు అనేసి నేను భావిస్తున్నాను. దానివల్ల ఈరోజు చూస్తున్నాం మనం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పారు, మేము ఛార్జీలు పెంచాము ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అని. ఇప్పుడు ప్రతి ఇంటికి 500 నుంచి 1000 రూపాయల దాకా ఎక్కువ వస్తుంది. ఎందుకు ఈ రకంగా వస్తుందంటే ఇదిగో ఈ ఛార్జీలు మనకు కనపడకుండానే ఒప్పందాల్లో విపరీతమైన కండిషన్లు పెట్టేసి ఇటువంటి ఛార్జీలన్నీ వేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది ప్రజల మీద భారం వేసి కొంతమంది కుటుంబాలకు వేల కోట్ల రూపాయలు కట్టబెట్టడం తప్ప ఇంకోటి కాదు. ఇది అధికార దుర్వినియోగం అని నేను భావిస్తున్నాను. దీని మీద సమీక్ష జరగాల్సినటువంటి అవసరం ఉంది.